హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హ్యాంగ్ మ్యాన్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పోలీస్ ఆఫీసర్ అయిన మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఈ హీరో మాత్రం ఫస్ట్ హీరో. సో ఫస్ట్ హీరోని చూపిస్తారు. తానేంటంటే ఒక బుక్ లో పజిల్ ని క్లియర్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన పక్కన ఒక బ్లూ కారు వెళ్తుంది. ఆ కారు హీరో కారు అద్దాన్ని పగలు కొట్టుకుని వెళ్ళిపోతుంది. దాంతో మన కథలో హీరో కోపం వస్తుంది. అందులో పోలీస్ కదా, దాంతో ఆ బ్లూ కలర్ వ్యాన్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మిగతా పోలీసుల్ని అలర్ట్ కూడా చేస్తాడు. ఇదిలా ఉంటే కొంత సమయానికి పోలీసులందరూ ఆ తర్వాత హీరో కలిసి ఆ బ్లూ కలర్ కార్ ని పట్టుకుంటారు. కాకపోతే అందులోంచి ఒకడు బయటకు వస్తాడు. అదే సమయంలో ఆ కారులో పుర్రె బొమ్మ ఉన్న ఒక సింబల్ కనపడుతుంది అనమాట. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఈ ఆర్డర్ బాబు కొంచెం డిఫరెంట్ గా ఉండడని చెప్పేసి వాడిని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే సంవత్సరం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో సెకండ్ హీరోని చూపిస్తారు. సెకండ్ హీరో కూడా పోలీస్ ఆఫీసర్ అనమాట. తానేంటంటే ఆఫీస్ కి వచ్చిన తర్వాత అక్కడికి ఒక రిపోర్టర్ వచ్చేసి, సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని మీ పై అధికారులు చెప్పారండి. నేను ఒక రిపోర్టర్ని, పోలీసులు ఈ సిటీని ఎలా కాపాడుతున్నారు అని చెప్పేసి ఒక పాయింట్ మీద ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు కొంచెం ఇంటర్వ్యూ ఇవ్వాలి, మీ పై అధికారులు చెప్పారని చెప్పి అనడంతో హీరోకి ఇష్టం లేకపోయినా సరే అని చెప్పేసి ఆవిడ అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తాడు. ఆవిడ కూడా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఒక చోట ఒక అమ్మాయిని చంపేసి కిల్లర్ గాడు ఊరేసాడు అని చెప్పేసి. ఈ విషయం మన కథలో హీరోకి వాకిడాకులో చెప్తే దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఒక కిల్లర్ గాడు ఒక అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి మీద ఓ అని చెప్పేసి అక్షరం రాసి ఊరేసి చంపేశాడు అనమాట. ఈ కిల్లర్ గాడు ఎక్కడికో వెళ్ళున్నాడు, ఈ చుట్టుపక్కలే ఉంటాడు, అందులో పక్కనే స్కూల్ ఉంది, స్కూల్లో ఉంటాడని చెప్పేసి సెకండ్ హీరో రిపోర్టర్ని అక్కడే ఉండమని స్కూల్లోకి వెళ్తాడు. వెతుకుతూ ఉంటాడు. కాకపోతే రిపోర్టర్ అక్కడే ఎందుకుంటుంది, హీరోతో పాటు వస్తుంది. వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చెప్పా నీకు రావద్దని చెప్పేసి అంటాడు. అదే సమయంలో పక్కనే ఉన్న క్లాస్ రూమ్ లోకి వెళ్తే పిల్లలు కూర్చున్నట్టు రెండు బొమ్మలు ఉంటాయి అనమాట. బోర్డు మీద ఒక ఊరేసిన సింబల్ ఉంటుంది. అంతేకాకుండా ఈ సింబల్ ఏంటంటే హ్యాంగ్ మ్యాన్ అనే ఒక గేమ్ అనమాట. ఇద్దరు కలిసి ఆడుకునేది. బేసికల్ గా అక్షరాలతో ఆడుకుంటారు. మామూలుగా లవ్ అనే పదం ఉందనుకోండి, ఒకడేమో మనసులో 4 అక్షరాల పదం అని చెప్పి అంటాడు. అంతేకాకుండా వి చెప్తాడు. వి 3వ పొజిషన్ లో ఉంది కాబట్టి ఆ పదం ఏదై ఉంటుందో మిగతా వాడు చెప్పాలన్నమాట. అది గేమ్. కాకపోతే ఈ గేమ్ లో ఇంకో హైలైట్ ఏంటంటే ఎవరైతే తప్పు చెప్తారో అలా ఓడిపోయిన వాళ్ళకి ఏంటంటే గెలిచిన వాళ్ళు మెల్లమెల్లగా ఊరేసే బొమ్మ గీస్తారనమాట. ఫస్ట్ స్టాండ్ గీస్తారు, ఆ తర్వాత దానిపైన కర్ర గీస్తారు, ఇంకా ముఖ్యంగా ఇంకో కర్ర వేసి దాని కింద ఊరేసి గీస్తారు. అలాగే ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వాళ్ళు పూర్తిగా డ్రాయింగ్ వేస్తారు. కాకపోతే ఇక్కడ సెకండ్ హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే కిల్లర్ గడు ఒక్కడే కదా, సో వాడే క్వశ్చన్ వేసుకుని, వాడే ఆన్సర్ వేసుకుని, వాడే బొమ్మ గీసుకున్నాడు. సో వాడిని వాడు గెలిచినట్టు అనౌన్స్ చేసుకున్నాడు అని చెప్పేసి సెకండ్ హీరోకి అర్థమైపోతుంది. అంతేకాకుండా ఉరి వేసే ఆ బొమ్మ గీసిన తర్వాత దాని దగ్గర 10 అక్షరాల లైన్ రాస్తాడనమాట. అందులో ఒక అక్షరం వి, ఆ తర్వాత ఇంకొక అక్షరం ఓ. కాకపోతే ఇందాక ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి మీద ఓ రాశాడు. మరి వి ఎవరో మన హీరోకి తెలియక పక్కనే ఉన్న బెంచ్ చూస్తే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏదో కాదు, ఈ సెకండ్ హీరో బ్యాచ్ నెంబర్ అనమాట, పోలీస్ బ్యాచ్ నెంబర్. అంతేకాకుండా ఇంకొక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ 025. ఈ నెంబర్ ఎవరిదని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మన కథలో సెకండ్ హీరో వెళ్ళి ఫస్ట్ హీరోని మీట్ అవుతాడు. ఎందుకంటే 025 అనేది ఫస్ట్ హీరో బ్యాచ్ నెంబర్ అనమాట. కాకపోతే మన కథలో ఫస్ట్ హీరో ఏంటంటే రీసెంట్ గా రిటైర్డ్ అయ్యాడు. కానీ ఇంతకు ముందు ఫస్ట్ హీరో సెకండ్ హీరో ఇద్దరు కలిసి పనిచేశారు. ఆ స్వతంత్రంతోనే సెకండ్ హీరో వెళ్ళి ఫస్ట్ హీరోని మీట్ అయ్యాడు. మీట్ అయిన తర్వాత ఫస్ట్ హీరో అడుగుతాడు, ఎందుకు వచ్చారో బాబు అని చెప్పి అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా రీసెంట్ గా ఒక అమ్మాయిని ఒక కిల్లర్ గడి చంపాడు. ఆ అమ్మాయి శరీరం మీద ఓన్ అక్షరం రాశాడు. కాకపోతే పక్కనే ఒక హ్యాంగ్ మ్యాన్ బొమ్మ వేసి, అంటే హ్యాంగ్ మ్యాన్ గేమ్ లో బొమ్మ వేస్తారు కదా, ఆ బొమ్మ వేసి అక్కడ నా బ్యాచ్ నెంబర్ మీ బ్యాచ్ నెంబర్ రాశాడు. కాబట్టి మీరు ఈ కేసులో నాకు హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పడంతో ఫస్ట్ హీరో కూడా సరే చేద్దామని చెప్పేసి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు రిపోర్టర్ అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే సెకండ్ హీరోని ఇంటర్వ్యూ చేసింది కదా, ఆ ఇంటర్వ్యూ సంబంధించిన వీడియో చూస్తున్నప్పుడు అందులో మనోడు చెప్తాడు అనమాట, మా డిపార్ట్మెంట్ లో అందరూ నన్ను సైకోలో చూస్తున్నారని చెప్పేసి అంటాడు. బేసికల్ గా అలా అందరూ సైకోలో ఎందుకు చూస్తారంటే సెకండ్ హీరో వాళ్ళ భార్యని ఎవరో చంపేశారనమాట. కాకపోతే చంపిన వాడిని ఇప్పటివరకు పట్టుకోలేదు, కానీ నేను ఖచ్చితంగా పట్టుకుంటానని చెప్పేసి మనోడు విపరీతంగా ట్రై చేస్తున్నాడు. అందుకని సెకండ్ హీరోని సైకో అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఇందులో సైకో అంటే ఏంటి నాకేం అర్థం కాలేదు. తన భార్యని చంపాడు, అడగడు వాడిని వెతుకుతున్నాడు, అందులో తప్పే ఉంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో ఫస్ట్ హీరో సెకండ్ హీరో రిపోర్టర్ వీళ్ళు ముగ్గురు కలిసి చనిపోయిన అమ్మాయి పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అందులో రిపోర్ట్ ఏమిస్తారంటే ఈ అమ్మాయి చనిపోవడానికి ముందుగానే ఈ అమ్మాయి శరీరం మీద ఓన్ రాశాడు కిల్లర్ గాడు. అంతేకాకుండా కరెక్ట్ గా 11 గంటలకు చంపాడు. ఈ అమ్మాయి చనిపోతున్న సంగతి ఆ అమ్మాయికి కూడా తెలుసు, వాడు చంపేస్తున్నాడు అని చెప్పేసి అనడంతో మన కథలో ఫస్ట్ హీరో సెకండ్ హీరో ఆ తర్వాత రిపోర్టర్ మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి ఫోన్ కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఫోన్ లో జరిగిన నెంబర్ నుంచి కంటిన్యూస్ గా కాల్స్ వచ్చాయి అనమాట. 12 మిస్డ్ కాల్స్ ఉంటాయి. సో దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడని చెప్పేసి. ఆ తర్వాత ఇంకో గదిలోకి వెళ్ళి చూస్తే ఆ గది నిండా బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ చూసి వీళ్ళు షాక్ అయిపోతారు. ఇదిలా ఉంటే
అదే గదిలో బ్లాక్ సిగరెట్లు ఒక హ్యాష్ ట్రే నిండా ఉంటాయి అనమాట. సరే ఇలా కాదు, ఫస్ట్ ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఆ జెరీన్ గడి అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. జెరీన్ ఉన్నాడండి అని చెప్పంటంతో లోపల ఉన్నాడు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. కాకపోతే వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ఆ చనిపోయిన అమ్మాయి రూమ్ లో ఏ అయితే బ్లాక్ సిగరెట్స్ అన్ని ఉన్నాయో ఈ అమ్మాయి రూమ్ లో కూడా ఏ ఉన్నాయి. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఆ అమ్మాయి ఈ అమ్మాయి జెరీన్ అనేవాడు మగోడు కాదు అమ్మాయి అని చెప్పేసి ఈ అమ్మాయి వెనకాల పడతారు. ఈ అమ్మాయి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇలా కాదమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయిని పట్టుకుంటారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఆ అమ్మాయిని ఇంటర్గేషన్ రూమ్ లో కూర్చోబెట్టి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే బేసికల్ గా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటే చనిపోయిన అమ్మాయి ఈ జెరీన్ అనే అమ్మాయి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనే థాట్ లో కూడా ఉన్నారు. కాకపోతే ఈ ఫస్ట్ పోలీస్ ఏం చేస్తారంటే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఫోటో చూపించడంతో ఆ అమ్మాయి భయంకరంగా ఏడుస్తుంది. అది చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది పాపం ఆ అమ్మాయి చావుకి ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నిజంగా చంపేస్తే ఆ అమ్మాయికి ఏడుపురాదు కదా, అందులోనూ బాగా లవ్ చేస్తుంది. కాకపోతే చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి వీళ్ళిద్దరు రీసెంట్ గా విడిపోయారు. అందుకనే ఈ అమ్మాయి అన్నిసార్లు ఆ అమ్మాయికి ఫోన్ చేసింది. కానీ ఈ విషయం తెలుసుకున్న తర్వాత జెరీన్ మాత్రం భయంకరంగా ఏడుస్తుంటుంది. దాంతో ఈ ఫస్ట్ పోలీస్ కి సెకండ్ పోలీస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే కిల్లర్ ఈ అమ్మాయి కాదు వేరే ఎవరో ఉన్నారని చెప్పేసి వీళ్ళిద్దరు బయటకు వెళ్తారు. అది కూడా కోక్ ఇచ్చి తాగమ్మని చెప్పి వెళ్తారు. కానీ ఆ జెరీన్ ఏం చేస్తుందంటే ఆ కోక్ బాటిల్ రేకుతో చేతిని కోసుకొని చనిపోదామని ప్లాన్ వేస్తుంది. మెల్లగా బ్లడ్ పోతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత వాళ్ళకి భయం వేసి జెరీన్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దాంతో ఈ ఫస్ట్ పోలీసు సెకండ్ పోలీసు వాళ్ళ పై అధికారి చూసి మీరు ఇంకొకసారి ఇలాంటి వేషాలు ఇస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. అంతేకాకుండా ఆ పై అధికారికి ఏంటంటే రీసెంట్ గా యాక్సిడెంట్ అయిందనమాట. దాంతో తన కాళ్ళు భయంకరంగా డ్యామేజ్ అయ్యాయి. అందుకని ఆవిడ నడవలేకపోతుంది. అందుకనే కూర్చొని వీళ్ళిద్దరిని తిడుతుంది. అది సంగతి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో ఫస్ట్ హీరో ఆ తర్వాత సెకండ్ హీరో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ చనిపోయిన అమ్మాయి ఇంట్లో మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో కొన్ని బ్లడ్ మార్కులు కనిపిస్తాయి అనమాట. వాటిని ఫోరెన్సిక్ పంపిస్తారు. అందులో సగం మనిషి రక్తం సగం వచ్చేసి జంతువు రక్తం. సరే అని చెప్పేసి మనిషి రక్తాన్ని ప్రాపర్ గా టెస్ట్ చేస్తే చర్చ్ లో పనిచేసే డేవిడ్ అనే ఒక అతని బ్లడ్ అని తెలుస్తుంది. దాంతో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ చర్చికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చర్చ్ లోపల కొంచెం సౌండ్స్ డిఫరెంట్ వస్తాయి. దాంతో కొంచెం జాగ్రత్తగా ఉందాం అని చెప్పేసి సెకండ్ హీరో గన్ను తీసుకుని లోపలికి వెళ్తాడు. అదే విధంగా ఫస్ట్ హీరో ముందుగా వెళ్తున్నప్పుడు కింద ఒక రోప్ తగులుతుంది. ఆ తగిలిన తర్వాత ఒక సిలువు మీద ఒక మనిషిని చంపేసి కట్టేసి అతని మొహానికి పంది మొహాన్ని యాడ్ చేసి పెట్టాడు అనమాట కిల్లర్ గాడు. అది వచ్చేసి మనకు అందులో ఫస్ట్ హీరో మీద పడుతుంది. కాకపోతే ఇప్పటి వరకు హత్యలు చేసిన ఆ కిల్లర్ గాడు కూడా అక్కడే ఉంటాడు. కానీ ఈ సిలువు వచ్చేసి మన ఫస్ట్ హీరో మీద పట్టడం వల్ల సెకండ్ హీరో కొంచెం డైవర్ట్ అవుతాడు. ఆ గ్యాప్ లో ఆ కిల్లర్ గాడు తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ ఒక అమ్మాయిని చెప్పాడు కదా హ్యాంగ్ మ్యాన్ గాడు, వాడే ఇక్కడ కూడా హత్య చేశాడు. ఎందుకంటే సేమ్ అలాగే ఉరి తీసే బొమ్మ ఒకటి వేసి కొత్తగా ఎన్ అని ఒక అక్షరాన్ని యాడ్ చేశాడు అనమాట. అంతేకాకుండా చనిపోయిన అతని చేతికి రోలెక్స్ వాచ్ కూడా ఉంటుంది. అది కేవలం 11 దగ్గర ఆగిపోయి ఉంటుంది. చనిపోయింది ఎవరా అని చూస్తే అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి వీళ్ళు ఎవరినైతే వెతుక్కుంటూ వచ్చారో డేవిడ్ అనే అతను అక్కడికి వస్తాడు. బేసికల్ గా అతను ఆ చర్చి ఫాదర్ అనమాట. అతని దగ్గర కూర్చొని ఆ అమ్మాయిని మీ చర్చిలో పనిచేసే సెక్యూరిటీని ఎందుకు చంపావు బాబు అని చెప్పి అడిగితే చంపడమా నాకేం తెలుసండి, మీరు అందులోనూ ఈ చర్చిలో పనిచేసే సెక్యూరిటీ అంటే నాకు తెలుసు కానీ అసలు ఇంతకు ముందు చనిపోయిన అమ్మాయి నాకేం తెలుసండి అని చెప్పటంతో ఫస్ట్ హీరో ఏమంటాడంటే అలాంటప్పుడు మరి ఆ అమ్మాయి రూమ్ లో నీ బ్లడ్ ఎందుకు ఉంటుందని చెప్పటంతో ఈ డేవిడ్ ఒక అద్భుతమైన కథ చెప్తాడు. అందులో కథ చెప్పే ముందు చెప్తాడు అనమాట, నేను చెప్పేది మీరు నమ్మరు కానీ అదే నిజం అని చెప్పి అంటాడు. ఒక రోజు నేను నిద్రపోతున్నప్పుడు సడన్ గా నా మొహం మీద దిండు పెట్టి నాకు మత్తు ఇంజెక్షన్ ఎవరో ఇచ్చారండి. ఆ తర్వాత నా శరీరంలోంచి బ్లడ్ తీసుకున్నారు. ఎందుకంటే నా చేతికి ఇంజెక్షన్ కూర్చుంది. ఆ తర్వాత నాకు తెలిసింది మెలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఏం చేశారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అవుతుందని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే అవునా కథలు బాగా చెప్తున్నారా అని చెప్పేసి సరే ఇదంతా పక్కన పెట్టు, ఆ అమ్మాయి చనిపోయిన రోజు అంటే ఆ 3 రోజులు ముందు రోజు ఆ తర్వాత రోజు నువ్వు ఎక్కడున్నావు మాకు తెలియాలని చెప్పేసి డీటెయిల్ చెప్తాడు ఫస్ట్ హీరో. అది విన్న తర్వాత ఈ డేవిడ్ ఏమంటాడంటే సార్ మీరు చెప్పే ఆ 3 రోజులు నేను వేరే ఊర్లో వేరే చర్చిలో ఉన్నానండి, అసలు ఊర్లోనే లేదని చెప్పంటంతో సరే ఎంక్వైరీ చేద్దాం ముందు రిపోర్ట్లు తెప్పించని చెప్పి అంటాడు. ఎందుకంటే వేరే ఊర్లో ఉన్నట్టు అక్కడ వాళ్ళ సాక్ష్యాలు తెప్పించమంటాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ యాస్టేజ్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సెకండ్ హీరో ఏంటంటే వేరే చోటుకి వెళ్తాడు అనమాట. ఈ గ్యాప్ లో ఆ రిపోర్టర్ అమ్మాయి ఏం చేస్తుందంటే సెకండ్ హీరో టేబుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల ఒక కేసు ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ఎవరిదో కాదు తన భార్యది అనమాట. సరే ఈ ఫైల్ అంటే ఎక్కడుందని చెప్పంటంతో ఫస్ట్ హీరో ఏమంటాడంటే దాన్ని తీయొద్దమ్మా పాపం వాడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఆ ఫైల్ చూసినప్పుడల్లా తన భార్య గుర్తు వస్తుంది. అందులో తన భార్య చనిపోయిన ఫోటో ఉంటుంది. అది చూసినప్పుడల్లా మనోడికి పిచ్చిక్కిపోతుంది. ఆ కిల్లర్ గాడు ఎవడో కనుక్కుందాం అని చెప్పేసి మనోడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని చెప్పంటంతో రిపోర్టర్ ఏముంటుందంటే సార్ ఇందులో ఒక భయంకరమైన క్లూ ఉంది సార్ అని చెప్పేసి ఆ ఫోటో తీసుకొచ్చి ఫస్ట్ హీరో చూపిస్తుంది. అది చూసిన తర్వాత ఫస్ట్ హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. బేసికల్ గా హ్యాంగ్ మ్యాన్ అనే కిల్లర్ గాడు చంపిన ప్రతి ఒక్కళ్ళ ఒంటి మీద ఒక అక్షరం
రాస్తున్నాడు కదా, అలాగే ఈ సెకండ్ హీరో భార్య ఒంటి మీద కూడా వి అనే అక్షరం రాశాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ కిల్లర్ గాడు మొట్టమొదట చంపడం స్టార్ట్ చేసిందే సెకండ్ హీరో భార్య దగ్గర నుంచి. పాపం ఆ విషయం మన కథలో సెకండ్ హీరోకి తెలియదు. దాంతో ఫస్ట్ హీరో ఏమంటాడంటే, పాపం ఈ విషయం మనోడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా, ఎందుకైనా మంచిది తర్వాత చెప్దాం అని చెప్పేసి ఈ విషయాన్ని అక్కడతో ఆపేస్తాడు. మరోవైపు ఆ డేవిడ్ అని చర్చ్ ఫాదర్ ఉన్నాడు కదా, తన గురించి ఎంక్వైరీ చేస్తే నిజంగానే తన 3 రోజులు వేరే ఊర్లో వేరే చర్చిలో ఉన్నాడని చెప్పేసి అందరూ చెప్తారు. దగ్గర అక్కడ చాలా మంది తనను చూశారంట. ఈ విషయం చెప్పడంతో అర్థమైపోతుంది డేవిడ్ అనేవాడు కిల్లర్ కాదు అని చెప్పేసి. కానీ ఆ అమ్మాయిని చంపాడు కదా ఊరేసి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి ఇంట్లో ఈ డేవిడ్ అని ఆయన రక్తం ఉండడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు జుట్టు బీక్కుంటూ ఉంటారు. అప్పుడు మన కథలో ఫస్ట్ హీరో ఏమంటాడంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే వీడు ఒక అమ్మాయిని చంపాడు, ఆ అమ్మాయి ఇంట్లో ఇంకొక అతను రక్తాన్ని పెట్టాడు అంటే అది కేవలం క్లూ మాత్రమే. మనం ఆ క్లూని వెతుక్కుంటూ చర్చికి వెళ్తే అక్కడ చర్చిలో పనిచేసే సెక్యూరిటీ గార్డు చనిపోయి మనకు కనిపించాడు. సో కిల్లర్ గార్డు మనం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి అని చెప్పేసి మనల్ని అక్కడికి పంపించాడు. ఇది రీజన్ అని చెప్పడంతో అందరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతేకాకుండా చర్చి సెక్యూరిటీని చంపాడంటే వాడి దగ్గర కూడా ఒక క్లూ వదిలిపెట్టాడు. ఆ క్లూ ఏంటంటే వాడి చేతుకున్న వాచ్, అది రోలెక్స్ వాచ్, చాలా కాస్ట్లీ వాచ్. చర్చిలో సెక్యూరిటీగా పనిచేసే వాడి దగ్గర అంత కాస్ట్లీ వాచ్ ఉండదు. అయినా సరే అక్కడ ఒక వాచ్ ఉంది. ఆ వాచ్ లో 11 దగ్గర టైం ఆగిపోయింది. సో దాంతో వాడు చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ప్రతిరోజు 11 గంటలకి నేను అందరిని చంపుతూ ఉంటాను, నువ్వు పట్టుకో అని చెప్పేసి వాడు మనకే సవాల్ విసిరాడు. ఇంకా ముఖ్యంగా నెక్స్ట్ వాడు చేయబోయే హత్యకు సంబంధించిన క్లూ కూడా వదిలిపెట్టాడు. ఆ క్లూ ఏంటంటే చంపేసిన వాడి మొహానికి పంది మొహాన్ని పెట్టి నా మీద పడేలా చేశాడు, అదే క్లూ అని చెప్పేసి ఫస్ట్ హీరో అందరికి చెప్తాడు. ఇంకా ముఖ్యంగా అక్కడ ఒక క్లూ ఉంటుంది. అందులో కూడా బేసికల్ గా ఎవరైతే ఆ ఊర్లో మాంసాన్ని నమ్ముతారో దాని మీద ఆ షాప్ నెంబర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే పాడైపోయిన మాంసాన్ని నమ్మితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, అక్కడ ఒక చట్టం ఉందన్నమాట. అందుకని షాప్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఆ పంది మొహం మీద ఉన్న నెంబర్ ని పట్టుకొని వాళ్ళు ఒక షాప్ కి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ టైం 11 అవుతుంది. దాంతో లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ముగ్గురు ప్రాపర్ గా అక్కడ కిల్లర్ గాడు ఉంటాడేమో, వాడు ఏమైనా హత్య చేశాడేమో అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు సడన్ గా లోపలికి ఎవరు ఎంటర్ ఫీలింగ్ వస్తుంది అనమాట అందరికి. దాంతో భయం వేసి గన్నులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అదే సమయంలో రిపోర్టర్ ఏంటంటే కొంచెం పక్కెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిన తర్వాత సడన్ గా మిషన్ ఆన్ అయిపోతుంది. దాంతో తన చేతిలో ఉన్న రికార్డర్ కింద పడిపోతుంది. కానీ కిల్లర్ గాడు అక్కడే ఉండి ఆ రికార్డర్ తీసుకుంటాడు. మళ్ళీ కొంచెంసేపు తర్వాత ఆ రికార్డర్ ని అక్కడే పెట్టేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఆ రికార్డర్ తీసుకుంటుంది. కాకపోతే హ్యాంగర్ కి తగిలిచ్చిన పందులన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట. అలా తిరిగేటప్పుడు ఒక పంది మధ్యలో ఇంకొక శవం ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆ కిల్లర్ గాడు 4వ హత్య కూడా చేశాడని చెప్పేసి. దాంతో ఈ రిపోర్టర్ పెద్దగా అరుస్తుంది. అక్కడికి ఫస్ట్ హీరో సెకండ్ హీరో అందరూ వస్తారు. వచ్చిన తర్వాత రొటేట్ అయ్యే మిషన్ ఆపేస్తారు. ఆ శవాన్ని చూసిన తర్వాత హీరోకి అర్థమయ్యేది ఏంటంటే ఈ శవం కొంచెం ఉబ్బిపోయింది, బాగా ఫ్రీజ్ అయిపోయింది. ఉబ్బిపోయింది అంటే ఇది ఖచ్చితంగా నీళ్ళలో చాలా సేపు ఉంచింది. కాబట్టి ఆ కిల్లర్ గాడు మనకి ఇచ్చే సిగ్నల్ ఏంటంటే ఇల్లే చెరువులో ఎత్తుక్కోండ్రా అని చెప్పన్నాడు అని చెప్పేసి ఫస్ట్ హీరో సెకండ్ హీరో హడావుడిగా పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళి వెతికితే అందులో ఒక కారు ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ కారుని బయటకు తీపిస్తూ ఉంటారు. అదే సమయంలో ఫస్ట్ హీరో సెకండ్ హీరోకి జరిగింది మొత్తం చెప్తాడు. ఒరే బాబు, నీ భార్యని చంపింది ఎవడో కాదు ఈ హ్యాంగ్ మ్యాన్ గాడు అని చెప్పేసి అంటంతో సెకండ్ హీరో ఆశ్చర్యపోతాడు. అదేంటి అలా జరగదు, ఎందుకంటే వీడు ఎవరిని చంపినా సరే వాళ్ళ బాడీ మీద ఒక అక్షరం రాసినా సరే ఊరేస్తాడు కదా అని చెప్పంటంతో లేదు ఎందుకంటే నీ భార్య దగ్గరికి నువ్వు వచ్చే లోపే ఆ కిల్లర్ గాడికి తెలిసిపోయి ఉంటుంది, అందుకని ఊరేయకుండా అక్కడ నుంచి పారిపోయి ఉంటాడు, బాగా ఆలోచించని చెప్పడంతో సెకండ్ హీరో కూడా ఆలోచిస్తాడు. అవును కదా, ఇది కూడా పాయింటే కదా అని చెప్పేసి ఆలోచిస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో ఈ సెకండ్ హీరో తన భార్యతో చిన్న గొడవ అవుతుంది. దాంతో అలిగి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో సెకండ్ హీరో భార్య సారీ అండి రండి మీతో మాట్లాడతా అని చెప్పడంతో సెకండ్ హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. కాకపోతే మనోడుకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే పక్కనే ఒక పూల తోట ఉంటుంది. అందులో 2 పూలు కోసుకొచ్చుకొని తన భార్యకి ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. అలాగే గొడవైంది కదా, ఇంకొంచెం 2 ఎక్కువ పూలు కోసుకుందాం అని చెప్పేసి తోటలోకి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే లోపు ఆ కిల్లర్ గాడు ఈ సౌండ్స్ అన్ని విని పారిపోయాడు అనమాట. నిజం చెప్పాలంటే ఇంటికి వచ్చి సెకండ్ హీరో తన భార్యను పట్టుకొని ఏడిచింది కూడా ఆ కిల్లర్ గాడు చూసే ఉంటాడని చెప్పేసి సెకండ్ హీరోకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇదంతా విన్న తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి డైరెక్ట్ గా కారులోకి వెళ్ళి అద్దం పగలు కొట్టేసి లోపల ఉన్న డాక్యుమెంట్స్ బయటకు తీస్తాడు. బేసికల్ గా ఈ కార్ ఎవరు చచ్చిపోయిన అతను ఎవరని చెప్పేసి ప్రాపర్ గా తన అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా వాడి ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే కిల్లర్ గాడు మమ్మల్ని ఇక్కడ రప్పిస్తాడని సంగతి వీళ్ళకి తెలుసు. ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారని సంగతి కిల్లర్ గాడికి తెలుసు. వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే లోపలికి ఎవ్వరు ఉండరు. అదే సమయంలో కాలుకి ఏంటంటే ఒక రోప్ తగులుతుంది అనమాట సెకండ్ హీరోకి. ఏంటని చూస్తే కింద బేస్మెంట్ లో సౌండ్ వస్తుంది. వెళ్ళి చూస్తే ఈ ఊరు సెటప్ మొత్తం బొమ్మతో తయారు చేసి ఉంటుంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్ లో ఎవరో ఒక అతన్ని ఊరేసిన బొమ్మ ఉంటుంది. ఇది చూసిన ఫస్ట్ హీరోకి అర్థమైపోతుంది నెక్స్ట్ హత్య జరగబోయేది రైల్వే స్టేషన్ లో అని చెప్పేసి. దాంతో వీళ్ళ ముగ్గురు 11 అయ్యే లోపే మనం అక్కడికి వెళ్ళాలని చెప్పేసి హడావుడి
హుటాహుటిగా వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే నిజంగానే ఒక అతను హ్యాంగ్ అయి ఉంటాడు, కాకపోతే కొన ఊపిరితో ఉంటాడు. ఇది చూసిన తర్వాత సెకండ్ హీరోకి ఎలాగైనా కిల్లర్ గాని పట్టుకోవచ్చు అని చెప్పేసి తనను కాపాడదామని చెప్పేసి ఆ రోప్ ని గన్నుతో కాలుస్తాడు, కానీ ఆ రోప్ మాత్రం కట్ అవ్వదు. ఇలా కాదని చెప్పేసి ఒక కార్ తీసుకొచ్చి తనని కాపాడే ప్రయత్నం చేస్తాడు, కానీ కరెక్ట్ గా అదే సమయానికి ట్రైన్ వస్తుంది. అంతేకాకుండా ఆ కిల్లర్ గాడు కూడా పక్కనే వచ్చి నుంచుంటాడు. దాంతో ఫస్ట్ హీరో ఏం చేస్తాడంటే గన్నుతో కాలుస్తానని చెప్పేసి కిల్లర్ ని బెదిరిస్తాడు. కాకపోతే వాడిని కాల్చే గ్యాప్ లో ట్రైన్ వచ్చేసి సెకండ్ హీరోని గుద్దేస్తుంది. అందుకని దిగు అని చెప్పేసి వాడిని వదిలేసి సెకండ్ హీరోని బతిలాడతాడు. కానీ మనోడు మాత్రం తన భార్యని చంపిన కిల్లర్ గాడి మొహం చూసింది వీడే అని చెప్పేసి ఎలాగైనా వీడిని కాపాడతానని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే ఆల్మోస్ట్ ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ హీరో ఏం చేస్తారంటే సెకండ్ హీరోని పక్కకు లాగేస్తాడు. ట్రైన్ వచ్చేసి కారును గుద్దేస్తుంది, వేలాడుతున్న అతను కూడా గుద్దేస్తుంది. దాంతో ఆ వేలాడుతున్న అతను అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత ఫస్ట్ హీరో సెకండ్ హీరో ముందు రిపోర్టర్ ఎక్కడని చూస్తే తాను కూడా పక్కనే ఉంటుంది అనమాట. నాకేం కాలేదని చెప్పేసి వస్తుంది. ఇదిలా ఉంటే పక్కనే ఉన్న రైల్వే బోగి మీద ఆ కిల్లర్ గాడు మళ్ళీ హ్యాంగింగ్ బాంబ్ వేస్తాడు. కాకపోతే ఈసారి 2 అక్షరాలు యాడ్ చేస్తాడు 10 అక్షరాల్లో. ఒకటి ఎం, ఇంకొకటి సి అనమాట. ఈ 5 అక్షరాలను పెట్టుకుని ఏ అర్థం వస్తుందో వాళ్ళకి తెలియక పంపించోళ్ళ చూస్తూ ఉంటారు. కాకపోతే కిల్లర్ గాడు హత్య చేసిన తర్వాత ఆ డెడ్ బాడీ మీద ఏదో క్లూ వదులుతాడు. కాకపోతే ఇప్పుడు డెడ్ బాడీ లేదు, పీస్ అయిపోయింది అనమాట ట్రైన్ కుదరటం వల్ల. ఇప్పుడు నెక్స్ట్ క్లూ ఏంటి, వాడు ఎవరిని చంపుతాడో తెలుసుకోవాలంటే వీళ్ళకి తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అదే సమయంలో ఆ చనిపోయిన అతని డెడ్ బాడీకి సంబంధించిన ఫింగర్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఫింగర్ ప్రింట్ ద్వారాగా తను ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ హీరో మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత ఆ ఫింగర్ ప్రింట్ ని ట్రేస్ చేస్తే తెలిసేది ఏంటంటే చనిపోయిన అతను ఎవరో కాదు, ఫస్ట్ హీరోకి సెకండ్ హీరోకి హెడ్ ఆఫీసర్ ఒక లేడీ ఉంది కదా, కాళ్ళు సరిగా లేనివిడే, ఆవిడకి యాక్సిడెంట్ చేసిన వాడే అని చెప్పేసి వీళ్ళకి అర్థం అవుతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఆ కిల్లర్ గాడు నెక్స్ట్ చంపబోయేది ఈ ఇద్దరు పోలీసులు హెడ్ ఆఫీసర్ ని. దాంతో వీళ్ళిద్దరు ముందుగానే టీం మొత్తాన్ని వేసుకొని హెడ్ ఆఫీసర్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆవిడ హ్యాంగ్ అయి ఉంటుంది, కాకపోతే చనిపోదు అనమాట. కానీ కిల్లర్ గాడిని ముందుగానే వీళ్ళు పసిగట్టి ఇక్కడికి వస్తారన్న సంగతి ఆ కిల్లర్ గాడు పసిగట్టలేపాడు. కానీ పోలీసులు అందరూ ఏం చేస్తారంటే ఖచ్చితంగా కిల్లర్ గాడు ఇంట్లో ఉంటాడని చెప్పేసి అందరూ ఒక్కొక్క దిక్కు నీళ్ళు వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో సెకండ్ హీరో వెతుకుతున్నప్పుడు బాత్రూమ్ లో ఒక శవం కనిపిస్తుంది. ఏంట్రా బాబిదని చూస్తే పక్కన ఏంటంటే వేరే బట్టలు ఉంటాయి. అదే సమయంలో ఒక అతను మాత్రం పోలీసు బయటకు పారిపోతూ ఉంటాడు. దాంతో ఫస్ట్ హీరోకి అర్థం అవుతుంది ఆ కిల్లర్ గాడు లోపలే ఉండి మన పోలీసుని కొట్టేసి పక్కన పడేసి ఆడి డ్రెస్ వేసుకొని పారిపోతున్నాడని చెప్పేసి అర్థం చేసుకొని ఆ కిల్లర్ గాడి వెనకాల వెళ్తారనమాట. వాడు కూడా బైక్ మీద పారిపోతాడు. అలా వెళ్ళేటప్పుడు అనుకోకుండా పోలీస్ గారికి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో ఆ కిల్లర్ గాడు మిస్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో ఫస్ట్ హీరో సెకండ్ హీరో రిపోర్టర్ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు సెకండ్ హీరో ఏమంటాడంటే అసలు ఆ కిల్లర్ గాడు ఫస్ట్ హత్య చేసింది నా భార్యని, ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మిగిలిన 4 హత్యలు చేశాడు. అసలు ఆ గ్యాప్ ఎందుకు తీసుకుని ఉంటాడు అని చెప్పి అంటంతో ఫస్ట్ హీరో అవును కదా ఇది కూడా మంచి పాయింట్ అని చెప్పి అంటంతో సెకండ్ హీరో మళ్ళీ ఏమంటాడంటే నాకు తెలిసినంత వరకు ఏ కిల్లర్ అయినా సరే గ్యాప్ తీసుకోవడానికి 3 కారణాలు ఉంటాయి. 1 వాడు చచ్చిపోవాలి, 2 వాడి గ్యాప్ పైన కావాలని తీసుకోవాలి, లేదా 3 వాడు ఏదో కేసులో అరెస్ట్ అయి ఉండాలి అని చెప్పి అంటంతో ఫస్ట్ హీరోకి స్ట్రైక్ అవుతుంది. 3ది చాలా వాల్యుబుల్ పాయింట్ లా ఉందని చెప్పేసి అప్పుడు సెకండ్ హీరో ఏమంటాడంటే మీరు అనుకున్నదే కరెక్ట్, ఎందుకంటే వాడు అరెస్ట్ అయ్యాడు అందుకనే గ్యాప్ తీసుకున్నాడు. ఇంకా ముఖ్యంగా 2వ హత్య చేసినప్పుడు మీ బ్యాచ్ నెంబరు నా బ్యాచ్ నెంబరు టేబుల్ మీద రాశాడు కాబట్టి వాడు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యాడు. అందులోనూ మనిద్దరం అరెస్ట్ చేస్తేనే అరెస్ట్ అయ్యాడు, అందుకనే మనిద్దరు బ్యాచ్ నెంబర్లు అక్కడ రాశాడు. కాబట్టి వాడు హత్యలు చేస్తుంది కూడా మన కోసమే. కాబట్టి మనం ఈ 1 year గ్యాప్ లో ఎవరెవరిని అరెస్ట్ చేశామో వాళ్ళ లిస్ట్ బయటకు తీయాలని చెప్పేసి వీళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కిల్లర్ గాడు ఇంకొకరిని చంపేశాడు, ఎందుకంటే 11 అయింది టైము. దాంతో వెళ్ళి చూస్తే ఎవరని చూస్తే చనిపోయింది ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని ఊరేశారు కదా, ఆ అమ్మాయికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఇంట్రాగేషన్ టైంలో కోక్ బాటిల్ తో చేయకోసుకుంది. ఆ అమ్మాయిని ఆ కిల్లర్ గాడు హాస్పిటల్కి వెళ్ళి చంపేశాడు. అంతేకాకుండా ఈసారి మాత్రం అక్షరం టీ అని చెప్పి రాశాడు. దాంతో సెకండ్ పోలీస్ కి మెంటల్ వచ్చేసి ముందు మనం ఎవరెవరిని అరెస్ట్ చేసామో ఆ లిస్ట్ బయటకు తెద్దామని చెప్పేసి వెళ్ళి ప్రాపర్ గా లిస్ట్ బయటకు తీస్తారు. తీస్తే అందులో 26 మంది పేర్లు వస్తాయి అనమాట. అందులో ఆ అమ్మాయిని ఊరేసి చంపేశారు కదా, దానికి ముందు ఎవడెవడు రిలీజ్ అయ్యాడని చెప్పేసి లిస్ట్ తీస్తే అందులో 5 పేర్లు వస్తాయి. ఆ 5లో కొంచెం భయంకరంగా ఉన్న వాడి పేరు బయటకు తీస్తే యాడమ్ అని చెప్పేసి ఒకటి పేరు వస్తుంది. వాడేంటంటే బొమ్మలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు అనమాట. బొమ్మలు తయారు చేసే కంపెనీ అనగానే ఫస్ట్ హీరోకి ఒక విషయం అర్థమైపోతుంది. ఊరు మొత్తాన్ని బొమ్మలా తయారు చేసి అక్కడ ఒక రైల్వే స్టేషన్ పెట్టి దానికి వేలాడి తీసిన ఒక మనిషి బొమ్మ తయారు చేశాడంటే ఖచ్చితంగా ఈ యాడమ్ గాడే హంతకుడు అయ్యి ఉంటాడని చెప్పేసి టీం మొత్తాన్ని వేసుకొని అందరూ కలిసి యాడమ్ గాడి ఇంటికి బయలుదేరి వెళ్తే అక్కడ వాడు చనిపోయి ఉంటాడు. అందులోనూ వాడిని వాడు గన్నుతో కాల్చుకొని చనిపోయినట్టు ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఫస్ట్ హీరోకి సెకండ్ హీరోకి వీడే హంతకుడు, కాకపోతే వీడిని మనం వెతుక్కుంటూ వచ్చేసామని చెప్పేసి వీడు టెన్షన్ తట్టుకోలేక వీడిని చంపేసుకున్నాడు అని చెప్పేసి వీళ్ళందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే వాడింట్లో అందరు
ఫోటోస్ ఉంటాయి. ఫస్ట్ హీరో ఫోటో, సెకండ్ హీరో ఫోటో, రిపోర్టర్ ఫోటో, సెకండ్ హీరో భార్య ఫోటో, మరీ ముఖ్యంగా ఆ రోజు పోలీసుల దగ్గర నుంచి పోలీసు డ్రెస్ వేసుకొని తప్పించుకొని పారిపోయాడు కదా, ఆ డ్రెస్ కూడా అక్కడే ఉంటుంది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఒక విధంగా ఆ కిల్లర్ గాడు వాడిని వాడే కాల్చుకొని చనిపోయాడు. సరేనా మా రిపోర్టర్, నువ్వు ప్రశాంతంగా ఉండే, ఇంతటితో పని అయిపోయింది, ఇక నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంటికి పంపించేస్తారు. ఆ తర్వాత సెకండ్ హీరో ఫస్ట్ హీరోతో ఏమంటాడంటే, మీరందరూ అనుకున్నట్టు వాడే కిల్లర్ అయి ఉండొచ్చు, కాకపోతే ఎందుకైనా మంచిది ఒక చిన్న పని చేద్దాం. అదేంటంటే మనతో పాటు ఫస్ట్ హత్య జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ రిపోర్టర్ మనతో తిరుగుతుంది కదా, ఆ అమ్మాయి వెళ్ళిన ప్రతి చోట వాయిస్ రికార్డ్ చేస్తూనే ఉంది కదా, ఒకసారి ఆ వాయిస్లన్నీ విందాము, ఏదో ఒకటి బయటపడుతుంది, ఆ తర్వాత మనం ఒక నిర్ణయానికి వద్దామని చెప్పడంతో ఫస్ట్ హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరోవైపు రిపోర్టర్ ను చూపిస్తారు. తానేంటంటే వాయిస్ రికార్డ్ చేసిన ప్రతి ఒక్క వాయిస్ ని ప్రాపర్ గా వింటూ ఉంటుంది. సడన్ గా అందులో ఆ కిల్లర్ గాడి వాయిస్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి మీట్ షాప్ కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ అమ్మాయి చేతిలో ఉన్న రికార్డర్ కింద పడింది కదా, అది ఆ కిల్లర్ గాడి తీసుకొని కొంతసేపు తర్వాత మళ్ళీ పక్కన పెట్టేశాడు కదా, అప్పుడు వాడు మాట్లాడిన మాటలు అన్నమాట అవి. వాడు ఏమంటాడంటే, చూడమ్మాయి, నీ మొహం మీద ఒక ఘాటు ఉంది కదా, ఇలాంటి ఘాటులు నీ మొహం మీద మరిన్ని రావాలని కోరుకుంటున్నాను, తొందరలోనే వస్తాయని చెప్పేసి అందులో రికార్డ్ అయి ఉంటుంది. అది విన్న తర్వాత రిపోర్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోయి హడావుడిగా ఈ విషయం ఎలాగైనా సరే ఇద్దరు పోలీసులతో చెప్పాలని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు సడన్ గా ఆ కిల్లర్ గాడు ఈ అమ్మాయి మీద అటాక్ చేస్తాడు. సో బేసికల్ గా ఆ కిల్లర్ గాడు ఇంకా చావలేదన్నమాట. ఆ రిపోర్టర్ ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. మరోవైపు మన కథలో ఫస్ట్ హీరో సెకండ్ హీరో ఇద్దరు కలిసి హడావుడిగా రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఆ అమ్మాయి ఉండదు. కాకపోతే బెడ్ మీద మాత్రం ఒక సింబల్ ఉంటుంది, అది కూడా పుర్రెబొమ్మ అన్నమాట. అది చూసిన తర్వాత మన కథలో ఫస్ట్ హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో మన కథలో హీరో చక్కగా పజిల్ క్లియర్ చేసుకుంటున్నప్పుడు తన కార్ ని ఒక బ్లూ కలర్ కారు గుద్దేసి వెళ్ళిపోయింది కదా, ఆ కారు వాడిని అరెస్ట్ చేశారు కదా, అందులో కూడా సేమ్ ఇదే బొమ్మ ఉంటుంది. ఇది చూసిన తర్వాత ఫస్ట్ హీరోకి అర్థమైపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఆ కిల్లర్ గాడిని ఇప్పుడు చూపిస్తారు. వాడేంటంటే రిపోర్టర్ ని తీసుకెళ్లి ఆ అమ్మాయిని అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ అమ్మాయిని చంపేది అందరూ చూడాలని చెప్పేసి ఒక లైవ్ ఇస్తాడు అనమాట ఒక వెబ్సైట్ కి. కట్ చేస్తే మరోవైపు మన కథలో ఫస్ట్ హీరోని సెకండ్ హీరోని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ పుర్రెబొమ్మను బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బేసికల్ గా ఫస్ట్ హీరోకి ఆ పుర్రెబొమ్మ గురించి ప్రాపర్ గా తెలుసు. ఇంకా ముఖ్యంగా తన కార్ ని గుద్దేసి వెళ్లిపోయిన వాడిని అరెస్ట్ చేసే టయానికి అప్పటికే సెకండ్ హీరో భార్య చనిపోయింది కాబట్టి వీడు మన కోసం ఈ హత్యలన్నీ చేయట్లేదు, మొత్తానికి ఏదో రీజన్ ఉందని చెప్పేసి వాడి అమ్మా నాన్న గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ నాన్న పేరు చెప్పిన తర్వాత ఫస్ట్ హీరోకి ప్రాపర్ గా అర్థమైపోతుంది వీడు ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి వాడిల్లు తెలుసు అనమాట. అందుకని వీళ్ళిద్దరు అక్కడికి బయలుదేరి వెళ్తారు. ఇంకా ముఖ్యంగా ఆ రిపోర్టర్ కూడా అక్కడే దాచి ఉంటాడని చెప్పేసి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే ఈ కిల్లర్ గా ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు అదే ఇంట్లో. చనిపోయిన తర్వాతే వీడు అతి భయంకరమైన కిల్లర్ గా మారాడని చెప్పేసి ఆ ఫ్లాష్ బ్యాక్ ని క్లోజ్ చేస్తారు. మరోవైపు మన కథలో ఫస్ట్ హీరో సెకండ్ హీరో ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఆ ఇల్లే ఉండదు, ఆ ఇంటి ప్లేస్ లో వేరే బిల్డింగ్ కడతారనమాట. సో దాంతో ఫస్ట్ హీరో ఆ తర్వాత సెకండ్ హీరో ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది. అదేంటంటే ఆ కిల్లర్ గాడు రిపోర్టర్ ని చంపుతున్న వీడియో లైవ్ ఆన్ చేశాడని చెప్పేసి చూస్తారు. దాంట్లో చూసిన తర్వాత వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఎక్కడో సమాధుల్లో ఈ అమ్మాయిని చంపేస్తున్నాడు, మెమోరియల్ ప్లేస్ లో చంపుతున్నాడు అని చెప్పేసి వీళ్ళకి అర్థమవుతుంది. దాంతో సిటీలో ఎక్కడెక్కడ మెమోరియల్ ప్లేసులు ఉన్నాయని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే 3 ప్లేసులు ఉన్నాయి. అందులో వాళ్ళ నాన్న మెమోరియల్ ప్లేస్ దగ్గర వాడు చంపుతాడని చెప్పేసి గెస్ కొట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు. అది ఎక్కడో కాదు, ఒక చర్చ్ ఉంది కదా, అందులో డేవిడ్ అని ఒక అతను ఉన్నాడు, అతను రక్తం కూడా తీసుకున్నాడు, దాని పక్కనున్న మెమోరియల్ ప్లేస్ లో అనమాట. దాంతో మన కథలో హీరో సెకండ్ హీరో ఆ తర్వాత ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి వాడు ఆ అమ్మాయిని చంపబోతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హీరో ఏం చేస్తారంటే ఆ కిల్లర్ గాని బతిలాడతాడు, దయచేసి ఆ అమ్మాయిని ఏం చేయొద్దు అని చెప్పేసి. కట్ చేస్తే కథ ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా కిల్లర్ వాళ్ళ నాన్న ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడంటే అక్కడున్న ఇళ్ళన్నింటినీ పగలగొట్టేసి ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారనమాట. బేసికల్ గా గవర్నమెంట్ స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ నాన్న ఏంటంటే ఇక నాకు ఇల్లు లేకపోతే నా పరిస్థితి ఏంటని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అక్కడికి మన కథలో హీరో పోలీస్కి వెళ్ళాడు. అప్పటికే సెకండ్ హీరో లేడనమాట, అతను డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వలేదు. కాకపోతే అక్కడ కూర్చున్న కిల్లర్ గాడు చిన్నపిల్లడు. వాడేంటంటే మా నాన్న ఎలాగో చనిపోయాడు, కానీ ఈ పోలీసు వచ్చి నన్ను పట్టించుకోకుండా శవం ఉందని చెప్పేసి రిపోర్ట్ రాసుకొని వెళ్ళిపోయాడు, వీళ్ళకి అసలు మానవత్వం లేదని చెప్పేసి మానవుడు పెద్ద అయిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ని తనతో పాటు పనిచేస్తున్న సెకండ్ పోలీస్ ని అంటే ఇద్దరు హీరోల్ని నోట్ చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరొకరిని చంపుదామని చెప్పేసి ఫస్ట్ హీరోని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హీరోకి తను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు, కానీ సెకండ్ హీరోకి మాత్రం తన భార్య ఉంది, అందుకని తనను చంపేశాడు. అంతేకాకుండా వీళ్ళ జీవితంలో మనశ్శాంతి లేకుండా చేద్దామని చెప్పేసి వరుసగా హత్యలు చేస్తున్నారు. వాళ్ళు కూడా పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పేసి ఈ కిల్లర్ గాడు హత్యలు చేస్తూ వీళ్ళని పిచ్చోళ్ళని చేస్తూ మనశ్శాంతిని పొందుతున్నాడు అనమాట. ఇది సంగతి. కానీ మన కథలో ఫస్ట్ హీరో ఏమంటాడంటే, ఒరే బాబు, నేను వదిలేసి వెళ్ళడం తప్పు నాదే, కానీ నేను చేసిన తప్పుగా ఆ అమ్మాయిని ఎందుకు చంపుతున్నావు,
ఆ అమ్మాయి ప్లేస్ లోకి నేనే వస్తా, నన్నే చంపాయని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా సెకండ్ హీరో గన్ను తీసుకొని కాలుస్తాడు. అది కాస్త వెళ్లి ఆ కిల్లర్ గాడి భుజానికి తగులుతుంది. దాంతో మన కథలో సెకండ్ హీరో వెళ్లి ఆ కిల్లర్ గాడితో గొడవ పడుతూ ఉంటాడు, వాటితో ఫైట్ చేస్తుంటాడు అనమాట. ఈ ప్రాసెస్ లో మన కథలో ఫస్ట్ హీరో వెళ్ళి వాపుతూ ఉంటాడు. అనుకోకుండా వాళ్ళిద్దరూ ఫస్ట్ హీరో నెట్టడం వల్ల తల వెళ్లి గోడ గుద్దుకుంటుంది. దాంతో సెకండ్ హీరో కోపం వచ్చేసి ఆ కిల్లర్ గాని పైనుంచి నెట్టేస్తాడు. మనోడు కింద పడిపోతాడు, తల పగిలిపోతుంది. కాకపోతే ఇంకా బతికే ఉంటాడు. దాంతో సెకండ్ హీరో గన్ను తీసుకుని ఆ కిల్లర్ గాని కాల్చి చంపేస్తాడు. అదే సమయంలో మన కథలో ఫస్ట్ హీరో ఉన్నాడు కదా, తాను కూడా చనిపోతాడు. ఈ ప్రాసెస్ లో ఆ కిల్లర్ గాడు రాయాలనుకున్న 10 అక్షరాలు రాస్తాడు. ఎవిక్టోనియం అని చెప్పేసి రాస్తాడు అనమాట. దాని అర్థం ఇంగ్లీష్ లో ఏంటంటే ఎవిక్షన్ అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో ఫస్ట్ హీరోకి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అందరూ చాలా బాధపడతారు. ఎందుకంటే మన కథలో ఫస్ట్ హీరో చాలా మంచోడు, ఎవరికి అన్యాయం చేయలేదని చెప్పేసి డిపార్ట్మెంట్ మొత్తం బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో సెకండ్ హీరో కూడా పక్కనే ఉన్న తన భారీ సమాధి చూడటానికి వెళ్తాడు. వెళ్లి చూస్తున్నప్పుడు అక్కడికి ఒక పిల్లాడు వచ్చేసి సెకండ్ హీరోకి ఒక లెటర్ ఇస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో కొత్త హ్యాంగ్ మ్యాన్ గేమ్ ఉంటుంది. అందులో హ్యాంగింగ్ టవర్ ఉంటుంది, ఇంకా ముఖ్యంగా ఏ అనే అక్షరం ఉంటుంది. అది చూసిన తర్వాత సెకండ్ హీరోకి పిచ్చెక్కిపోతుంది. ఇంకో కిల్లర్ గాడు హ్యాంగ్ మ్యాన్ గేమ్ స్టార్ట్ చేశాడా అని చెప్పేసి ఈ సెకండ్ హీరో చుట్టూ చూస్తూ ఉంటాడు. ఎవ్వరూ కనిపించరు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా అది కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.